తెలిసిందారా బుక్కలు ఇరగొడతా నకరాలా ఏంటిరా నా కోసం వచ్చినవా ఏంటి ఉంటావా చాలా ఇబ్బంది పెట్టినా కదా సారీ నువ్వు నా వన్ పీస్ నా మొగుడివి అని ఏంటా బడుద్దాయ్ అమ్మాయిలు కావాలా నడిరాత్రి అమ్మాయిలతో పాటు వెంట పడతావా ఇది ఇచ్చి కొడతాను ఏమనుకున్నావు అమ్మాయిలు కనిపిస్తే చాలు ఆడవాళ్ళు కనిపించేస్తారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అని బాబులే నేర్పుతారా ఏంటి మా వంతు మాకుంటాయి చిన్నాడా కోపం కూడా చాలా ముద్దుకుంది చూడు ఎంత హైట్ అయిపోయామో ముక్కు కూడా ఎర్రపడింది కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే హత్తిరిపోయేవాడివి నేను హట్టు బొంగ ముద్దు పెట్టుకున్నాను అని చెప్తుంది పర్ఫెక్ట్ అలాగే ఉంది తెలుసా. అండ్ నేను అనౌన్స్మెంట్ అండ్ టెలికాలింగ్కి కూడా చెప్పాను. రైల్వే అనౌన్స్మెంట్ టెలికాలింగ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, ట్రైన్ నెంబర్ 104332 గద్వాల్ నుంచి కాచిగూడకు వెళ్ళవలసిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్కు 4న రానుంది. धन्यवादमुలు. आपके द्वारा डायल किया गया नंबर अभिव्यक्त क्षेत्र में है. थोड़ी समय बाद फिर कॉल करें. మీ ద్వారా డయల్ చేయబడ్డ నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ఒక్కసారి ఏదైనా డైలాగ్ చెప్పండి సాయి పల్లవి గారిది, అంటే బిఫోర్ షోయింగ్ యువర్ ఫేస్. ఓకే, నీకు హార్ట్ లేదబ్బా, గయ్య అంటో యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసి. నువ్వు ఫెయిల్ అయితే నాకేందబ్బా, హైదరాబాద్కి వచ్చి నన్ను కలవకుండా పోతావా? నీకు హార్ట్ లేదబ్బా. ఇన్నాళ్ళు నేను నీకోసం వెయిట్ చేస్తున్నా కదా, అది అర్థం కాలేదా రేవంత్? సో నైస్. సో వీడియో చూసి తన్ని నేను అడగడం జరిగింది ఇంటర్వ్యూ ఇవ్వమని. సో ఫైనల్లీ హీ ఈస్ హియర్. ఒక్కసారి నాకు ఆడియన్స్ కి ఇందాక చెప్పినట్టు మీ పేరు ఒక్కసారి చెప్పండి. హాయ్ ఆల్, నా పేరు ఆద్య హనుమంత్. ఆద్య హనుమంత్. నేను హైదరాబాద్ కర్ణాటక పాల్మూరు డిస్టిక్ ఏరియా, బట్ ఇప్పుడు మేము రాయచూరండి డిస్టిక్ లో సెటిల్డ్ అయి ఉన్నాం. నా స్టడీస్ మొత్తం ప్రైమరీ స్టడీస్ అండ్ హైయర్ స్టడీస్ అక్కడే జరిగాయి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం నేను పీజీ బెంగళూరులో చేస్తున్నాను. ఆల్సో డబ్బింగ్, డాన్సింగ్ కెరియర్ని కూడా రన్ చేస్తున్నాను. ఆద్య, నేను ఫస్ట్ మీరు వచ్చి చెప్పిన వెంటనే నా పేరు ఆద్య అని, కొంచెం అది ఫెమినైన్ పేరు కదా, ఆద్య ఏంటి అని అడిగాను. ఏంటి వై ఆద్య? చిన్నప్పటి నుంచి ఆద్య అనే పెట్టారా, లేకపోతే మధ్యలో మీరేమైనా మార్చుకున్నారా? లేదు, అది అప్పటి నుంచే. ఎందుకంటే ఒక పేరుని బట్టి వాళ్ళు పెరిగే సిచ్యువేషన్ అండ్ పొజిషన్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది అంటారు కదా. సో అలాగే లాస్ట్ టైం మీరు ఫెమన్ నేమ్ అన్నారు కదా, దట్స్ నాట్ అన్ ఫెమన్ నేమ్. మనం చూసుకుంటే దసరా మూవీలో నాని గారి పేరు ధరణి, ఆల్సో పేపర్ బాయ్ మూవీలో హీరోయిన్ పేరు కూడా ధరణి. అలాగే జులై మూవీలో చూసుకుంటే హీరోయిన్ పేరు మధు. ఇంకొన్ని మూవీస్ లో చూసుకుంటే హీరో పేరు కూడా మధు ఉంటుంది. ఇంకా నార్మల్ గా శ్రీ అనే పేరు కూడా ఉంటుంది. ఇట్స్ ఇన్ సాంస్క్రిట్ వాయిస్ ఓరల్ నేమ్స్ అవి. అంటే మోస్ట్ ఆఫ్ కొంతమందికి మాత్రమే అవి సిమిలర్ గా థింక్ అవుతాయి. అలాగే నాకు కూడా మేబీ వాళ్ళు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో తెలీదు, కానీ ఆద్య అంటే ఫస్ట్ ప్రియారిటీ అని అర్థం, విజన్ ఆఫ్ ఫస్ట్ ప్రియారిటీ. అందుకనే సో అది ఇప్పటికీ ఇక్కడికి రన్ అవుతుంది. అది నా మీద కూడా చాలా ఎఫెక్ట్ అయింది. ఆల్సో నేను స్కూలింగ్ లో కూడా బాగా బెస్ట్ స్టూడెంట్, ఆల్సో టాప్. దెన్ ఎఫెక్ట్ అంటే పాజిటివ్ ఎఫెక్ట్. నేను ఏ పార్టిసిపేట్ చేసినా దాంట్లో ఫస్ట్ రావడమే. అంటే అందరికి కాన్ఫిడెంట్, నువ్వు వస్తావులే, మేము ఎందుకు పార్టిసిపేట్ చేయడం అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. సో వాళ్ళకి నాకన్నా అంటే నా మీద